అవన్నీ కూడా తప్పకుండా చేస్తా. మీరు ఇంకా కొంత ముందు పరిచయం అయితే మొన్న ఎండలలోనే కొన్ని కమ్యూనిటీ హాల్స్ ఇచ్చేదాన్ని. వాస్తవానికి ఆ ఫండ్ కూడా ఈ మధ్యన అయిపోయింది. ఏమున్నా కూడా రేపెల్లుండి ఈరోజు మాట్లాడి అవి ఇచ్చి మీకంటూ ఒక గుర్తింపు ఉండే విధంగా తప్పకుండా నేను ఏర్పాటు చేస్తా. ఏ అవసరం ఉన్నా కూడా రండి. అనగారిన వర్గాలకు, పేదలకు, దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు, బహుజనులకు, మైనార్టీలకు, మహిళలకు, ముఖ్యంగా పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్షాన మనమందరం, మన ప్రభుత్వం కానీ, మీరు కానీ, మేము కానీ, అయ్యో పాపం పేదవాళ్ళు అని అంటే వాళ్ళందరం చేయుతనివ్వాలి. మీరు కూడా ఆ రకంగా ఒకరికొకరు తోడుగా ఉండండి. తప్పకుండా మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ, మాజీ ఎమ్మెల్యేలు గారు కానీ అడిగినట్టుగా ప్రత్యేకంగా కొంత ఇళ్ళని కూడా నేను హౌసింగ్ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. పోడు భూముల సమస్య కూడా పెద్ద ఎత్తున ఉంది. ఆ సమస్యను కూడా తొందరలోనే పరిష్కారం ఎవరు రాకుండా ఖచ్చితంగా మరి మీకు అండగా నిలబడతామని తెలియజేస్తా ఉన్నాం. ఉన్న వాళ్ళైనా అర్లీ టు ముతువల్ రోడ్డు, అర్లీ బ్రిడ్జ్ ఏదైతే ఉంది గత 10-15 ఇయర్స్ నుంచి కూలే అవస్థలో ఉంది. అక్కడ ఓన్లీ లైట్ వెహికల్స్ పోతున్నాయి, హెవీ వెహికల్స్ పోతలేవు. మేము 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి ఎన్నో సార్ల పోరాటం చేసినాము. మన ధర్నా కూడా చేసినాం. కానీ ఆ బ్రిడ్జ్ ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేదు. దయచేసి నేను మొన్ననే R&B మినిస్టర్ వెంకటరెడ్డి గారికి మాట్లాడాను. హ్యామ్లా పెట్టమని చెప్పడం జరిగింది. ఆ హ్యామ్లా పెట్టిన తర్వాత కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, తొందరగానే టెండర్ చేసి ఈ సంవత్సరం ఆ బ్రిడ్జ్ పూర్తిగా చేయాలని మేము సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా ఆదివాసీ బిడ్డలు ఏదైతే మన బాలికలు ఉన్నారో వాళ్ళు చదువు నేరాలకి ఇక్కడి నుంచి మన హైదరాబాద్ డిగ్రీ చదవడానికి పోవాలంటే చాలా కష్టం ఉంటుంది. ఇక్కడ చాలా పీద వాళ్ళు ఉన్నారు. దానికోసం మీకు దయచేసి ట్రైబల్ జూనియర్ కాలేజ్ మా దగ్గర ముదూరులో ఉంది. దానికి డిగ్రీ కాలేజ్ బాలిక చేయాలని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు శాంక్షన్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా ప్రతి మండలంలో కొమరం భీం ఆదివాసీ కమ్యూనిటీ హాల్ పెట్టి దాదాపు 1 కోటి రూపాయలతో మా 8 మండలాల్లో వైజాగ్లో కూడా కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా 99% సోదరులు ఇలా ఓన్లీ రైతు భూమి మీద ఆధారపడి ఉన్నారు. గౌళ్ళు భూములు ఉన్నాయి. మీరు మొన్ననే మీటింగ్ తీసుకోండి. గౌళ్ళ గురించి డీటెయిల్ గా చెప్పడం జరిగింది. ఎవరు దున్నుతున్నారో దానికి ఫారెస్ట్ వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దని చెప్పడం జరిగింది. చాలా దళితులంగా, ఎందుకంటే ఎవరైతే దున్నుతున్నారో వాళ్ళ ఫారెస్ట్ చాలా తిప్పలు పెడుతున్నారు. దానికోసం మీరు ఏదైతే మీటింగ్ తీసుకొని సురేఖతో ఈ ఫైనాన్స్ చేశారో ఎవరైతే దున్నుతున్నారో వాళ్ళకు డిస్టర్బ్ చేయొద్దని, అదేవిధంగా దానికి డెవలప్మెంట్ కోసం, ల్యాండ్ డెవలప్మెంట్ కోసం మీరు కొంత ట్రైబల్ లోకల్లో ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలో గిరి వికాస్ లో బోర్లు మోటార్లు ఇస్తుంటుంది. మన ప్రభుత్వం ఏదైతే పోరాటం చేశాడో నిజాం సర్కార్ కూడా దిగి వచ్చింది. అదేవిధంగా మన ఊరు మన ప్రణాళిక అని పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన మన నాయకుడు కొమరం భీం అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా నియోజకవర్గం గురించి అక్కతో కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇది పూర్తిగా చేయాలని కోరుకుంటున్నాను. మా లోకేశ్వర్ మండలంలో